ఆంధ్రప్రదేశ్లో మరి బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ఈ రాష్ట్రంలో బీసీ కులాన్ని తీయాలి అని ఈ రాష్ట్రంలో బీసీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకొని విస్తృతంగా అన్ని జిల్లాలు 26 జిల్లాలు మరి కమిటీలు వేసుకొని దాని తర్వాత రాష్ట్రంలో మహిళా కమిటీ వేసుకొని ఈరోజు మళ్ళీ రాష్ట్రంలో రెండోసారి పర్యటనగా జరుగుతుంది. ఆ క్రమంలో నిరంతరం పనిచేస్తున్నటువంటి బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ రమణ గారికి, అదేవిధంగా ఈ రోజున బీసీలో మహిళలను బయటికి రానియాలంటే ఎంతో కఠినమైన పరిస్థితిలో మరి మేము కూడా బీసీలకు జరుగుతున్న, బీసీ పిల్లలకు జరుగుతున్న అన్యాయం, బీసీ జాతులకు జరుగుతున్న అన్యాయం, బీసీ మహిళలకు జరుగుతున్న అన్యాయంపై మేము కూడా ముందుంటామని చెప్పేసి ఒక విజయవాడలో జరుగుతున్న మీటింగ్లో మాకు కూడా కమిటీ అయ్యింది. మేము కూడా ముందుకొచ్చి మాకు జరుగుతున్న అన్యాయం, మా పిల్లలకు జరుగుతున్న అన్యాయంపై మేము కూడా పోరాడతామని ముందుకు వచ్చినటువంటి ఈఎస్పీ గారికి, మరి మావలి గారికి, మరి అదే నాగమల్లేశ్వరి గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరగాలి, బీసీలు అంటుంటారో వాళ్ళకంత వాటా ఇవ్వాలనే ఉద్దేశంతో మరి వాళ్ళకు కూడా మరి బీసీలకి మద్దతుగా ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రాజకీయ పార్టీ ముందుకు వచ్చిందంటే అది బహుజన సమాజ్ పార్టీ. మరి జిల్లా ఈ సమావేశంలో వచ్చినందుకు సంతోషిస్తూ, అదేవిధంగా బీసీలారా మరి మీరు ఆలోచించాలి. ఈ రోజున 78 సంవత్సరాలు మనకి భారతదేశానికి స్వతంత్రం వస్తే ఇంతమంది కూడా బీసీలో ఈ రోజున మిత్రుడు రామయ్య చెప్పాడు, సంచార జాతులు అత్యంత ఘోరంగా అత్యంత దీనమైన స్థితిలో ఉండి మరి ఆ బతుకులు మారాలంటే ఏకైక మార్గం బీసీ కులగన మాత్రమే, అదే ఒక్కటే సంజీవని అని చెప్పేసి దేశంలో ఈ రాష్ట్రంలో బీసీ కులగన జరగాల్సిందే. ఎవరు ఎంతమంది ఉంటారో వారికి అంత వాటా దక్కాల్సిందే. వీరంతా కూడా చట్టసభల్లోకి వెళ్ళాలంటే బీసీ కులగన జరిగి వాళ్ళలోకి ఉద్యోగాల్లో, విద్యల్లో, రాజకీయంగా కూడా ప్రాధాన్యత వచ్చినప్పుడే, వాళ్ళు చట్టసభలో మాట్లాడినప్పుడే వాళ్ళ హక్కులు వాళ్ళకి మరి దక్కుతాయని చెప్పేసి ఈ రోజున ఈ రాష్ట్రంలో బీసీ కులగన జరగాలని చెప్పి మరి ఈ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా బాపట్ల జిల్లాకి రావడం జరిగింది. ఈ బాపట్ల జిల్లాలో కూడా ఉన్నటువంటి బీసీ సోదరులందరూ కూడా ఆలోచించి ఇది పార్టీలకి అతీతంగా మరి మతాలకు అతీతంగా నడుస్తున్నటువంటి సంఘం కాబట్టి దీంట్లో మీరు అన్ని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి బీసీ ఉద్యమానికి మీరందరూ కూడా మద్దతు తెలియజేసి ఈ బీసీ కులగన జరిగి పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణ ప్రభుత్వం తీసింది 42% బీసీలకు ఇచ్చింది, బీహార్ రాష్ట్రం తీసింది 65% ఇచ్చింది, పక్కన తమిళనాడు రాష్ట్రం మనకి 65% రిజర్వేషన్లు ఇస్తుంది. ఈ రాష్ట్రంలో 24% ఇస్తుంది. మరి 60% ఉన్న బీసీలకి 24% ఇస్తామంటే 36% ఎవరు తీసుకుంటున్నారో ఒకసారి బీసీలు ఆలోచించాలి. ఎంత నష్టపోతామో, ఎన్ని సంవత్సరాలు నష్టపోయామో, ఈ నష్టం జరగకూడదని బీసీలు కళ్ళు తెరవాలి, బీసీలు ముందుకు రావాలి. ఇది మన ఉద్యమం, మన ఇంట్లో సమస్య. కాబట్టి మీరందరూ కూడా ముందుకొచ్చి ఈ ఉద్యమాన్ని బలపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ కూడా ఈ ఉద్యమానికి మద్దతు తెలియజేసి రాబోయే కాలంలో ఏ కార్యక్రమం చేపట్టినా కూడా రామయ్య గారు చెప్పినట్టుగా మీరందరూ కూడా ఇక్కడ స్థానిక నాయకులకు అండదండలుగా ఉండాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ